హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. మన హైదరాబాద్లో ఉన్న బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ నుమాయిష్కి అయితే వెళ్తున్నాం. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, అక్కడ ఏమేమి దొరుకుతాయని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఇస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ ఎగ్జిబిషన్ రావాలంటే మెట్రో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఈ ట్రాఫిక్కి. నాంపల్లి ఎగ్జిబిషన్ అనేసరికి అందరూ నాంపల్లి స్టేషన్లో దిగాలనుకుంటారు, కానీ నాంపల్లిలో కాదండి, గాంధీ భవన్ స్టేషన్లో దిగారు అంటే చాలా వాకబుల్. అంటే గేట్ నెంబర్ 2కి చాలా వాకబుల్ డిస్టెన్స్. ఇలా దిగిన వెంటనే సైన్ బోర్డ్స్ అనేవి ఉంటాయి ఎటువైపు వెళ్ళాలి అని చెప్పి. ఇప్పుడైతే స్టేషన్ నుండి గేట్ నెంబర్ 2 అంటే అజంతా గేట్ ఈజ్ ద మెయిన్ గేట్ అండి. ఇక్కడికైతే వచ్చేసాం. ఈ ఎగ్జిబిషన్కి మెయిన్గా 4 గేట్స్ ఉంటాయి. గేట్ నెంబర్ 2 అంటే అజంతా గేట్, ఇదే మెయిన్ గేట్ అండి. గేట్కి ఎంటర్ కాకముందే ఇలాగా జ్యువెలరీస్ అన్నీ పెట్టుంటారు. స్ట్రీట్ షాపింగ్ చాలా చక్కగా చేయొచ్చు. ఇక్కడంతా కూడాను రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతాయి. ఈ ఇయర్ రింగ్స్ అంతా 50 రూపీస్, 100 రూపీస్ చెప్తున్నారు. మెయిన్గా ఈ వీడియో లేడీ స్పెషల్ అనే చెప్పాలి. అన్ని లేడీస్కి సంబంధించినవన్నీ కూడాను చాలా బాగా ఉన్నాయి. నేను అన్నీ కూడా చూపిస్తున్నాను కాబట్టి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీని అయితే చూడండి. ఎందుకంటే ఎగ్జిబిషన్లో కూడాను ఇంత కలెక్షన్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే ఉండదు. చాలా తక్కువ కలెక్షన్ పెట్టారు లోపల. ఇక్కడ బయట స్ట్రీట్ షాపింగ్లో మాత్రం ఎంతమంది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అమ్మేవాళ్ళు ఉన్నారో, ప్లస్ బార్గెన్ చేస్తే కూడా తగ్గిస్తున్నారు. ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 4 నుండి 10 వరకు వీక్ డేస్ అయితే, వీకెండ్స్ అయితే 11 వరకు ఉంటుంది. నేను ఎప్పుడు ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎప్పుడూ ట్రై చేయలేదని, నేనైతే ఒకసారి నెక్లెస్ అయినా ట్రై చేద్దామని ఒకసారి వేసుకొని చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లో కూడా మోడల్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ వీళ్ళు చెప్పడం ఏంటంటే 350 రూపీస్ అని చెప్పారు. బార్గెన్ చేస్తే పాపం 150 రూపీస్కే ఇచ్చారు. ఇప్పుడు ట్రెండింగ్ అంతా కూడాను ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీయే కాబట్టి చాలా కలెక్షన్ ఉంది. మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ పర్చేస్ చేయండి. చాలా వెరైటీస్ ఆఫ్ నెక్లెసెస్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. కానీ నేను పెట్టుకున్నాక అనిపించింది ఏ కలర్ డ్రెస్సెస్కైనా సెట్ అయిపోతుందని. ఎందువల్లంటే కలర్ కాంబినేషన్ అంతా బ్లాక్ కాబట్టి చాలా బాగుందండి. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే గేట్ నెంబర్ 1 నుండి వెళ్ళాము. ఈసారి అయితే మెయిన్ గేట్ అయిన అజంతా గేట్ నెంబర్ 2కి అయితే వచ్చేసాం. టికెట్ పర్ పర్సన్ 50 రూపీస్. బిలో 5 ఇయర్స్ వాళ్ళకి టికెట్ తీసుకొని అవసరం లేదు. ఇంకొక విషయం, ఈ ఎగ్జిబిషన్లో ఫుడ్ అలౌడ్ అండి. మనం ఏమైనా ఫుడ్ తీసుకోవాలన్నా ఆబ్జెక్ట్ అయితే చేయరు. గేట్ నెంబర్ 2 నుండి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో లక్నో చికెన్ కర్రీ స్టాల్ అయితే ఉంది. ప్రైజెస్ అంతా కూడా 1000 పైనే చెప్తున్నారు, కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. అంటే చికెన్ కర్రీ వర్క్స్ నచ్చిన వాళ్ళైతే ఈ స్టాల్ను ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. ఈ ఎగ్జిబిషన్లో ఎక్కువ రాజస్థానీ, లక్నో అండ్ పంజాబీ స్టాల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ పట్టినా కూడా చికెన్ కర్రీ వర్క్స్ అయితే స్టాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. దాని పక్కనే మేము వెళ్ళాము. బాలీవుడ్ సూట్స్ అని చెప్పి పెట్టారు. ఇక్కడ కూడా కలెక్షన్ అనేది చాలా బాగుంది. అంటే వెరైటీస్ ఆఫ్ కలర్స్ అయితే మీకు దొరుకుతున్నాయి. చాలా స్టాల్స్ ఉంటాయి కాబట్టి ఒక దగ్గర నచ్చిన వెంటనే తీసుకోకుండా ఇంకొక దగ్గర కూడా చూసుకొని ప్రైస్ ప్లస్ క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే ఒక్కో దగ్గర క్వాలిటీ చాలా బాగుంది, ఒక్కో దగ్గర క్వాలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ కొన్ని రీజనబుల్ ప్రైజెస్ చెప్తున్నారు, కొన్ని చాలా హయ్యర్ ప్రైజెస్కి అయితే చెప్తున్నారు. ఈ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ వచ్చి 1500 రూపీస్ చెప్తున్నారు. మరి 1500 తగ్గట్టు లైఫ్ ఉంటుందా లేదా అనేది అయితే నాకైతే డౌట్ ఉండి నేనైతే తీసుకోలేదు. ఈ స్టాల్ పేరైతే నేను మర్చిపోయాను తీయడము, నెంబర్ కూడా గుర్తులేదు. కానీ ఇక్కడ పార్టీ వేర్ డ్రెస్సెస్ కలెక్షన్ మాత్రం చాలా బాగున్నాయి. కలర్స్ అనేవి చాలా బాగున్నాయి. బ్రైట్ కలర్స్ అండ్ ప్యాస్టల్ కలర్స్ కూడా దొరుకుతున్నాయి. కాకపోతే ఇవి అన్స్టిచ్డ్ సల్వార్స్ అండి. స్టిచ్డ్ సల్వార్స్ అయితే ఈ షాప్లో అయితే లేవు. ఇప్పుడు ఎక్కువ కూడాను రెడీమేడ్నే ప్రిఫర్ చేస్తున్నారు, కానీ మెటీరియల్స్ తీసుకొని స్టిచ్ చేసామంటే లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా మెటీరియల్స్ కోసం చూస్తుంటే మాత్రం ఈ షాప్కి తప్పకుండా విజిట్ చేయండి. ఎందువల్లంటే చాలా కలర్స్ ఉన్నాయి, కలెక్షన్ బాగుంది, మెటీరియల్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ప్రైస్ అనేది చెప్పడం మర్చిపోయాను కదా, ఏవి తీసుకున్నా కూడాను 999 రూపీస్. నెక్స్ట్ హెచ్కే క్రియేషన్స్ చండీగఢ్ స్టాల్ నెంబర్ 257. ఇక్కడ డైలీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి.
నేను ప్రైస్ అయితే డైలీ వేర్వి అయితే అడగలేదు కానివ్వండి, పార్టీ వేర్వి కొంచెం హైయర్ ప్రైజెస్ అయితే చెప్తున్నారు. పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్కి అంతా చాలా వరకు కాంట్రాస్ట్ కలర్స్ అయితే ఇచ్చారు. కొన్ని మాత్రం ఒకటే కలర్ ప్యాటర్న్ ఉంది, అంటే టాప్ బాటమ్ దుప్పట అనేది ఒకటే ప్యాటర్న్లో కలర్స్ ఉన్నాయి. కానీ టాప్ వచ్చేసరికి సింపుల్ నెక్ డిజైన్ ఇచ్చి దుప్పటా మాత్రం హైలైట్ చేశారు. అది చాలా బాగున్నాయండి కలెక్షన్ అనేది. నేను ఇక్కడ కొన్ని ఫ్యూ కలెక్షన్స్ అయితే మీకు చూపిస్తున్నాను, చూడండి. మీకు నేను చూపించిన వాటిల్లో ఏమైనా నచ్చితే మాత్రం స్టాల్ నెంబర్ కానీ షాప్ నేమ్ అయినా నోట్ చేసుకొని మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేసేయండి. ఎందువల్లంటే ఇక్కడ దాదాపుగా 2000 పైన స్టాల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి స్టాల్ని చూసుకుంటూ వెళ్ళారంటే టైం అయితే సరిపోదు. చూపిస్తున్నాను చూడండి, కలర్స్ అనేవి చాలా మంచి కలర్స్, బ్రైట్ కలర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ప్యాస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ క్రీమ్ కలర్స్, లైట్ కలర్స్ ఉన్నాయి. కానీ షైనింగ్ అనేది చాలా బాగుంది అండ్ క్వాలిటీ, మెటీరియల్ క్వాలిటీ కూడా బాగున్నాయి. అసలు ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాను, చాలా బాగుంటాయి. మనం అసలు ఏం తీసుకోవాలని కూడా తెలియదు, అంత బాగున్నాయి. గ్రీన్ కలర్స్లోనే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి అండ్ దుప్పటా చాలా హైలైటెడ్గా ఇచ్చారు. ఇప్పుడు అంతా ట్రెండింగ్ కదా, నెక్ కొంచెం సింపుల్గా డిజైన్ చేసి దుప్పటా మాత్రం హైలైట్గా ఉండడం. కాదు అని అనుకుంటే నెక్ ప్యాటర్న్ అంతా కూడాను ఈ నేను చూపిస్తున్న డ్రెస్ చూసారా, నెక్ అంతా కూడాను చాలా హైలైట్ చేశారు. దుప్పటా అనేది చాలా సింపుల్గా ఇచ్చారు. మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇక్కడ ఉన్నాయండి. కరెక్ట్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్. కాస్ట్ 2535 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. స్టాల్ నెంబర్ 277. ఇక్కడ మ్యాగ్నెట్స్, లైట్స్ అంటే బెడ్ ల్యాంప్స్, బెడ్ లైట్స్ దొరుకుతాయి. ఇక్కడ బెడ్ ల్యాంప్స్ అనేది కాస్ట్ 400 రూపీస్ చెప్పారు. 2 తీసుకుంటే 600 రూపీస్కి ఇస్తానన్నారు. అలాగే ఇక్కడ మ్యాగ్నెట్స్, నేను లాస్ట్ వీడియోలో కూడా కొన్ని మ్యాగ్నెట్స్ అయితే కవర్ చేశాను. అవి కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్గా కనపడ్డాయి, అంటే ఇవి కొటేషన్స్తో ఉన్న మ్యాగ్నెట్స్. ఇలాంటి బెడ్ ల్యాంప్సే ఎగ్జిబిషన్ బయట కూడా అమ్ముతున్నారు. 150 రూపీస్ అన్నారు. ఎంతైనా క్వాలిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది కదా, క్వాలిటీ తగ్గట్టు తీసుకున్నామంటే లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపించే వీడియో లేడీ స్పెషల్ అనే చెప్పచ్చు. చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ. ఎగ్జాక్ట్గా స్టాల్ నెంబర్ 277 ఆపోజిట్ స్మోక్ క్యాండీ స్టాల్ ఉంది. దాని పక్కనే పావని క్రియేషన్స్ అనే స్టాల్ నెంబర్ అయితే ఉంది. మీరు ఒకవేళ ఎగ్జిబిషన్కి వస్తే మాత్రం తప్పకుండా ఈ స్టాల్ని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇంతవరకు యూట్యూబ్లో చూపించని కలెక్షన్ అయితే నేను చూపిస్తున్నాను. ఇదంతా కూడా న్యూ స్టాక్ అండి, నిన్ననే వచ్చింది. అండ్ బ్లౌజ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఈ షాప్ ఓనరే చెప్తున్నారు ఇవన్నీ కూడా నిన్న వచ్చిన కలెక్షనేనండి, యూట్యూబ్లో ఇంతవరకు చూపించలేదు, కొత్త కలెక్షన్ మీకు చూపిస్తున్నాను అని చెప్పి. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లౌజ్ ప్రైస్ వచ్చి 1100 రూపీస్ అండ్ పెయింటింగ్ కూడా వాషబుల్. ఇన్ డీటెయిల్గా బ్లౌజెస్ గురించి, బ్లౌజ్ ప్రైజెస్ గురించి కూడా ఆమె మాటల్లోనే వినేయండి ఒకసారి. హైనెక్ నచ్చదు కదా, కొంతమంది రౌండ్ నెక్స్ అడిగేవాళ్ళకి ఇలా రౌండ్ నెక్స్. ఇది కూడా మనకి గ్లాస్ మిర్రరే ఉంటుంది, ప్లాస్టిక్ మిర్రర్ కాదు, గ్లాస్ మిర్రర్. దీన్ని మనకి ఎల్లో శారీ, బ్లూ శారీ, గ్రీన్, బ్లాక్ ఇట్లా కాంట్రాస్ట్ ఒక 4-5 శారీస్ ఈజీగా వేస్తాం. ఇందులో కూడా మీకు సైజెస్ ఆప్షన్ ఉంది. 1100 అప్ టు ఏ సైజ్ వరకు ఉంటున్నాయి? 40 సైజ్. ఎన్ని స్టాక్ వచ్చింది, బాగా సేల్ ఉంది. ప్రైస్ ఎంతండి? 1250. ఇందులో కూడా కలర్స్, చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ కూడా మనకి జరీ ఉంటాయి, పట్టు చీరలు కూడా చాలా బాగుంటాయి. ఓకే. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్, సైజెస్. ఇది మీకు 1400. ప్యాచ్ వర్క్ ఫ్యాబ్రిక్ చూడొచ్చు మీరు, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మేడం. ఓకే. ఫ్రిల్స్, లైట్ ఫ్రిల్స్ ఉండేవి ఏమైనా ఉన్నాయా? అవి చూపించండి. దీని ప్రైస్ వచ్చి ఓన్లీ 1000 రూపీస్. ఓకే. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్. అకోబా ఫ్యాబ్రిక్. ప్రైస్ ఎంతండి? ప్రైస్ 1100. ఓకే. వాషబుల్ మేడం. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చి 650 రూపీస్.
అసలు బయట స్టిచ్చింగ్ కాస్టే ఎక్కువ ఉంటుందండి. మొత్తం స్టిచ్చింగ్ తోటి 650 ఎక్కడ కూడా దొరకదు. అలాగే కొంచెం ట్రెండింగ్గా ఉండే బ్లౌజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసేయండి. ఈవెన్ మీకు వర్క్ అనేది మంచి ఫినిషింగ్ ఉంది, నైస్గా ఉంది. అంటే గాడిగా అలాగా ఏమీ లేదండి. ఇది చూసారా, కాలర్ నెక్ తోటి ఉన్న బ్లౌజు. నాకు ఇక్కడ ఉన్నవాడైతే ఇది సజెస్ట్ చేసింది, ఒకసారి ట్రై చేయండి మీకు బాగుంటుంది అని అన్నారు. అండ్ ట్రయల్ కావాలి అంటే కూడాను అక్కడ జస్ట్ ఒకసారి ట్రయల్ అయితే వేయచ్చు, సైజుని బట్టి ఇస్తున్నారు. అంటే జనరల్గా బ్రాండ్కి తగ్గట్టుగా సైజెస్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. బయట సైజు 42 నెంబర్ బ్లౌజ్ తీసుకున్నారు అంటే ఇక్కడ 40 సైజ్కి సరిపోతుందంట. అంటే వీళ్ళ బ్రాండ్కి 40 సైజ్ అని చెప్తుంది. లేటెస్ట్ బ్లౌజెస్ అన్నీ కూడా చాలా త్వరగా సేల్ అవుట్ అయిపోతున్నాయంట. అందులోనూ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఫిక్స్డ్ ప్రైజెస్. మీరు ఒకవేళ షాప్ని విజిట్ చేయాలంటే వీళ్ళ షాప్ ఎల్బీ నగర్లో ఉంది. నార్మల్ బ్లౌజెస్, నెట్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. నెట్ బ్లౌజెస్ ప్రైస్ కూడా అరౌండ్ 1000, 1050, 1100 రేంజ్లోనే ఉన్నాయి. నేనైతే హ్యాండ్స్కి కొద్దిగా ఫ్రిల్స్ ఉన్న బ్లౌజెస్ అయితే ప్రిఫర్ చేస్తాను. కానీ ఇక్కడ వచ్చిన స్టాక్ వచ్చినట్టు అయిపోతుంది కాబట్టి ప్రెజెంట్ అయితే ఈ స్టాక్ అయితే లేదు అని చెప్పారు. స్టాల్ నెంబర్ 186 ఆపోజిట్లోనే ఈ ఒక స్టాల్ అయితే ఉంది. ఇక్కడంతా బాందినీ డ్రెస్సెస్ అండ్ గాగ్రాస్ అండ్ సిల్క్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రైజెస్ అంతా అరౌండ్ 800 to 1800 ప్రైస్ వరకు ఉన్నాయి. బాందినీ డ్రెస్సెస్ అంటేనే క్లాస్గా ఉంటాయి కదా, అప్పట్లో అయితే మంచి ట్రెండ్ అయితే సెట్ చేశాయి. బాందినీ డ్రెస్సెస్ పర్టికులర్గా కావాలి అని అనుకున్న వాళ్ళు ఎక్స్క్లూజివ్ బాందినీ డ్రెస్సెస్ షాప్ అయితే ఉంటుందంటే ఓన్లీ బాందినీ డ్రెస్సెస్ ఒకటే ఉంటాయి. ఆ షాప్లో అయితే తీసుకోండి. నేను మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేసినప్పుడు నాకు కనపడలేదు. ఇవి చక్కగా కుర్తీస్ మీద వేసుకున్నామంటే చాలా స్టైలిష్గా ఉంటాయి. జస్ట్ 200 రూపీస్కే ఇస్తున్నారు. బయట అంతా కూడా హ్యాంగ్ చేస్తున్నారండి. ఇవి సపరేట్ స్టాల్స్ అయితే లేవు. చాలా బాగున్నాయి కలర్స్ కూడాను. దీంట్లో అంతా లైట్ కలర్స్ అయితే లైట్ షేడ్స్ కనపడుతున్నాయి. నెక్స్ట్ అయితే కేరళ స్పెషల్ అయిన క్యాలికట్ హల్వా స్టాల్కి అయితే వచ్చాము. ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ స్వీట్ బాక్సెస్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉన్నాయి. అవన్నీ కలిపి ఒక బాక్స్ ప్రైస్ వచ్చి 150 రూపీస్ అన్నారు. అన్ని ఫ్లేవర్స్ ఉన్న హల్వా ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి మేము ఒక అంజీర్ ఫ్లేవర్ అయితే టేస్ట్ చేశాను. అందువల్ల అంజీర్ హల్వా అయితే తీసుకున్నాను. చెప్పుల విషయానికి వస్తే చాలా స్టాల్సే ఉన్నాయి. కోల్హాపూరి జుతీస్ చాలా ఫేమస్ కదా. అందులో రాజస్థానీ నుండి వచ్చిన జుతీస్ అన్నీ కూడాను మనకు బయట ఎక్కడ స్టోర్లో దొరకవు. ఇలాంటి ఎగ్జిబిషన్లో ఉండేటప్పుడే మనం నచ్చినవి తీసుకోవచ్చు. అండ్ లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇదే స్టాల్ పక్కన ఇయర్ రింగ్స్, బీడ్స్ చైన్స్ అండ్ బ్రాస్లెట్స్ అయితే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అనేవి చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా, బుట్టలు లాంటివి, అలాంటివి అయితే ఇక్కడ ఉన్నాయండి. ప్రైజెస్ అంతా 300, 400, 500 ఆ రేంజ్లో అయితే చెప్తున్నారు. ఈ పర్ల్స్ బాగున్నాయని అడిగాము. ప్రైస్ వచ్చి 300 రూపీస్ చెప్పారు. ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లలకి చాలా వెరైటీస్ ఉన్నాయి. షూసే కాదండి, చెప్పులు కూడా ఉన్నాయి. క్యూట్గా ఉన్నాయి. మనం ఎప్పుడైనా పార్టీ వేర్ కానీ ఫంక్షన్స్కి లేదు అంటే అలా బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటివి వేసుకోవచ్చు. బాగున్నాయి. మరి ప్రైజెస్ కూడా డిపెండింగ్ ఆన్ వెరైటీని బట్టి 350 to 500 రేంజ్లో చెప్తున్నారు. మీరు మాత్రం మీ బార్గెనింగ్ స్కిల్స్ ఫుల్గా యూజ్ చేసి 200, 250, 300 మధ్యలోనే తీసుకోండి. ఈ రాజస్థానీ స్టాల్లో జనరల్గా చెప్పుల కంటే కూడాను ఈ జుతీస్ అనేవి ఎక్కువ ట్రెండింగ్ ఉంటాయి. జుతీస్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్లో వచ్చారు అంటే లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ జుతీస్ అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా వేరే స్టేట్స్ నుండి వచ్చి పెట్టిన వాళ్ళు కదా, మనకు కావాల్సిన కలెక్షన్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది. బయట లోకల్ స్టోర్లో అయితే మనకు ఇలాంటి కలెక్షన్ అయితే ఎక్కడ చూడం కాబట్టి ఇవే కాదండి, డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్, బెడ్షీట్స్, కార్పెట్స్, షో పీసెస్ అండ్ ఉమెన్ యాక్సెసరీస్ ఇలాగా చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయి. అందులోనూ హైదరాబాద్లో ఇది బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్. అరౌండ్ 2000 పైన స్టాల్స్ ఉన్నాయంటే లాట్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. కాబట్టి మనం ఒక్కసారైనా ఇక్కడ తీసుకోకపోయినా విజిట్ చేసామంటే ఒక ఐడియా వస్తుంది ఏమేమి తీసుకోవచ్చు, ఎలాంటి ప్రైజెస్కి మనకి ఇక్కడ ఐటమ్స్ అనేవి దొరుకుతున్నాయి అని చెప్పి. అంతేనండి, మ్యాక్సిమం నేను అన్ని చాలా వరకు డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మీకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.